మహాదేవం మహాత్మానాం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. ఇదిగో ఈరోజు మనం జడ్చర్ల దగ్గరలోని పర్సె వేదీశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాం. మీనాంబరం కర్వగద్దపల్లి. ఇక్కడ ఏంటంటే రేపటి నుంచి శివరాత్రి, ముందుగా ఈరోజు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకుందామని మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఇది మామూలు విశేషం కాదు. ఇక్కడ కృతాయుగం నాటి దేవస్థానం. ఇది కృతాయుగంలో పరశురాముడు ఇక్కడ బ్రహ్మస్తోత్రంతో కూడుకున్నటువంటి శివలింగాన్ని స్థాపించాడు. అప్పటి నుంచి ఈ శివలింగం బ్రహ్మాండంగా దర్శించుకున్న వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగజేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఒక 3 చుక్కల నీళ్లు శివలింగం పైన మనం వేయగలిగితే భక్తితో మనకు అదే ఎన్నో నదుల్లో నుంచి తీసుకొచ్చి అభిషేకం చేసిన దాంతో సమానం. కాబట్టి ఇక్కడ కోటి దేవాలయాలు దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం కలుగుతుందో, ఇక్కడ ఒక్కసారి మనం దర్శనం చేసుకోగలిగితే, స్వామివారిని ప్రార్థించుకోగలిగితే అంత ఆనందం కలుగుతుంది, అంత తృప్తి కలుగుతుంది, అంత మనకు ఐశ్వర్యాలు లభిస్తాయి. ముఖ్యంగా ఏంటంటే మనసులో మనం ఏదైనా కోరికలు పెట్టుకొని ఆ కోరికల కొరకు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే మనకు అన్ని విధాల ఆ కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడో కృతాయుగం నాటి దేవాలయం కాబట్టి ఈ మధ్యకాలంలో ఇటీవల జీర్ణోద్ధరణ చేసి దేవాలయాన్ని మంచిగా తీర్చిదిద్దారు ఇటువంటి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు. కాబట్టి మీరు జడ్చర్ల ప్రాంతంలో ఎక్కడికైనా వచ్చినప్పుడు ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం.